శనివారం నాంపల్లి మండలం చిట్టెంపాడు గ్రామంలో సిపిఎం మండల కమిటీ పోరుబాటులో భాగంగా తోలు ఊనకందారుల కుటుంబాలను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. శనివారం నాంపల్లి మండలం చిట్టెంపాడు గ్రామంలో సిపిఎం మండల కమిటీ పోరుబాటలో భాగంగా తోలు ఊనకందారుల కుటుంబాలను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఎంతో శ్రమ కోర్చి తోలును సేకరించిన ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి సరుకులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగేడి చెక్క కొరత తీవ్రంగా ఉందని, కనీసం నీటి వసతి లేదని, సొంత భవనం కూడా లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు పడుతున్నామని వారు తమ ముందు గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడు అనేక వాగ్దానాలు చేయడం తప్ప దళితులకు తోలు ఉత్పత్తిదారులపైన కనీసం శ్రద్ధ లేదని అన్నారు. దళిత బంధు, అంబేద్కర్ పేర్లు మారినాయి తప్ప దళితులకు వనగూరిందేమీ లేదని తెలిపారు. తంగేడు చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చిట్టెంపాడు గ్రామ దళితుల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తోళ్ల పరిశ్రమకు ప్రత్యేక భవనము నిర్మించినప్పటికీ శిథిలావస్థకు చేరిందని, ప్రభుత్వం నిధులు కేటాయించి 20 లక్షలతో భవనం నిర్మాణం చేయించాలని కోరారు. తోలు ఉత్పత్తి కొనసాగించుటకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. తోలు ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, రాఘవాచారి, పెరుమాండ్ల కృష్ణ, బుషిపాక సాయిలు, బుషిపాక ముత్తయ్య, బుషిపాక ప్రసాద్, బుషిపాక శ్రీను, రాములు, యాదయ్య, లక్ష్మయ్య, బజారు, పెద్దయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. అలా ఇదనా నాంపల్లి మండలం చిట్టంపాడు గ్రామంలో ఉన్నటువంటి ఇది తోళ్ళ కార్ఖానా, తోళ్ళ పరిశ్రమ. దాదాపు 40 సంవత్సరాల పైన. ఒకప్పుడు ఇది డే సొసైటీ, ఒకప్పుడు మామూలుగా చిత్ర ద్వారా మొదలైన ఈ చర్మకాల సొసైటీ. ఇక నాయన గారు అక్కడ పెద్దది ఉండే కట్టించిన నాయన గారే, పుష్పక జంగయ్య గారు కట్టించిన తర్వాత అప్పుడే మా తాతలు తను చేసి ఇప్పుడు తక్కువ వాటిని మంచిగా చేసి. కానీ అప్పుడు కార్ఖానా లేదు. కార్ఖానాలు లోపలికి మంచిగా ఇళ్ళనే ఉండేది. అందులోటి మన జెండాకి ఎగిరేసారు. ఇక్కడ మొత్తం కింద బండ సార్. అయితే ఇదంతా లేదు అంతకుముందు లేదు.